మూలం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ గాజువాక ఇన్సిడెంట్ మనం చూసుకుంటే సో వీళ్ళ పరిచయం ఎట్లా అయింది ఈ డేటింగ్ యాప్ అంట. ఇగో నేను ఇంతకు ముందు మీకు నేను చాలా సందర్భాలలో సోషల్ మీడియా ప్రభావం జీవితాలు నాశనం చేస్తుందని చెప్పినా, చెప్తే ఏమన్నారు సోషల్ మీడియా ఏం చేస్తుందని సంధ్యక్క మీద ఫైర్ అయ్యారు. డేటింగ్ యాప్ ఏంది అంటే మీరు నేను కూడా చూస్తుంటాం అప్పుడు యాడ్స్ వస్తుంటాయి కదా, మీరు ఖాళీగా ఉన్నారా, మీకు ఎవడన్నా కావాలా, మాట్లాడనీకి కావాలన్నా, నిలబడినీకి కావాలన్నా, ఇది కావాలన్నా అని ఇట్లా అరచేతిలో దీని స్వర్గం ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఫోన్ ఎవరి దగ్గర ఉంటే వాడు అకౌంట్ ఓపెన్ చేసుకుంటుండు, మాట్లాడుకుంటుండు, వాడు చదవమని ఇంకెందుకు చదువుతాడు. చిన్న చిన్న పిల్లల దగ్గర కూడా ఫోన్లు ఉంటున్నాయి. నేను అన్నది అందుకే 16 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఫోన్లు ఇవ్వద్దని చెప్పింది అందుకే. ఇప్పుడు ఇలా వీడు రేపు ఇంకెవడు నిన్న ఒకటి చూసినావా, నిన్న నాకు అబ్బాయిలు 14 ఏళ్ళ పిల్లలు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి అన్ని ప్రేమ పాటలు చూసావు కదా. అంటే ఇది కాలం ఎక్కడ పోతుంది. చదువుకోవాలని పిల్లలు మనమే చెప్తాం తల్లిదండ్రులు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వండి, ఒక భారతమో ఒక రామాయణమో ఒక మంచి సమాజానికి ఒక సోషల్ మీడియా ద్వారా ఆడపిల్లలు అంటే అక్కజల్లలు లాంటి వాళ్ళు ఇవాళ అని ఇట్లాంటి సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇస్తే మన సాంప్రదాయం ప్రకారంగా ఒక భరతనాట్యమో ఒక కూచిపూడో వాళ్ళ టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవడం. పడ్డానండి ప్రేమలో అంటే ఈ 9వ క్లాసు వాళ్ళు 7వ క్లాసు. ఈ ప్రభావం ఎట్లా పోతుంది శివ? సో ఇదే ఆలోచన అవుతుంది. చిన్నప్పుడు మీరు అంటారు చూడు, చిన్న పిల్లలు తొందర క్యాచ్ చేస్తారని. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం ఊహించుకోవాలి అప్పుడు కదా. తర్వాత ఏమవుతుంది వాళ్ళ మీద వీళ్ళు మనసు పారేసుకుంటారు. పిల్లలకి యాక్టింగ్ అని తెలియదు, అది నిజమే అనుకుంటారు. అవునా కదా, ఇదంతా ప్రేరేపించేది పెద్దలే కదా. మరి ఇప్పుడు వీళ్ళంతా జరిగిపోయిన తర్వాత మన గవర్నమెంట్ అని డిపార్ట్మెంట్ అని అందరినంటే లాభం ఏముందని నేను అంటున్నా. అమ్మ నేను ఎవరికి మెసేజ్ ఇస్తలేనమ్మా, అంటే నేను ఎవరిని రిసీవ్ చేసుకోమని చెప్పట్లేదు, నా మనసులో ఉన్న భావం చెప్తున్నా. సమాజంలో జరుగుతున్నది నిజం చెప్పారు. ఎందుకంటే